తీసుకెళ్తే హ్మ్. హ్మ్. 'అన్‌స్టాపబుల్' షో. ఓ పక్క బాలకృష్ణ గారు, ఓ పక్కన చరణ్ గారు. వెల్కమ్ శంకర్ మహాంతి అని అంటే చాలా తక్కువ మందిని ఆయన వెల్కమ్ చేశారు స్టేజ్ మీదకి. మీ వెల్కమ్ ఏంటి? ఆ కథేంటి? 2017 హ్మ్. జూలైలో నా మిసెస్‌కి నైటు వర్షాకాలం ఉండారు. ఇప్పుడు జూలైలో హ్మ్. వర్షం బాగా పడతా ఉంది. నైట్ 9, 9:30 సమయంలో హ్మ్. ఆవిడ స్మృతి కోల్పోయి ఏదేదో మాట్లాడతాం. హ్మ్. ఈ కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి అని అనిపించి, హ్మ్. ఏం చేయాలో నాకు భయమేసేసి, అప్పుడు నాకు స్వామినాయుడు గారు చిరంజీవి బ్లడ్ బ్యాంకు వారు గుర్తొచ్చి, హ్మ్. ఆయన ఎక్కడికన్నా సలహా చెప్తారేమో ఫలానా చోట తీసుకెళ్ళమని అంటారనుకుని ఆయనకి చేశా. హ్మ్. ఆ టైంలో ఆయన స్పందించి, ఆమె పేరు నాకు వాట్సాప్ చేయండి అన్నారు ఒకటే మాట. హ్మ్. తర్వాత తెలిసిన మీ బోటి 10 మంది మిత్రులకి ఫోన్లు చేసుకున్నా. హ్మ్. చేసుకుని అంబులెన్స్ వచ్చింది ఒక అరగంట తర్వాత. హ్మ్. వచ్చేప్పటికి అవి ఎక్కించుకున్నారు. అపోలోకి తీసుకెళ్ళిపోయారు. హ్మ్. రిసెప్షన్‌కి వెళ్ళగానే పేరేంటంటే వెంకట దుర్గండి అని చెప్పా. హ్మ్. మీరా రండి అని చెప్పి బెడ్ రెడీగా ఉంది. డాక్టర్స్‌ని రెడీగా పెట్టారు. హ్మ్. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అయిన తర్వాత కాసేపటికి గంట అంతా పోయాక 24 అవర్స్ వరకు మేము చెప్పలేమండి అన్నారు. ఆ! ఒక్కడినే ఉన్నా. హ్మ్. లైఫ్ అండ్ డెత్ క్వెషన్ లాగా ఉంది పరిస్థితి. ఇక అలా ఎలా గడిచిందో తెలియదు నాన్న. తెల్లారికి బాబు వచ్చేసాడు అబ్బాయి. వచ్చిన తర్వాత మళ్ళీ 48 అవర్స్ అన్నారు. హ్మ్. ఈలోపు అదృష్టానికి కొంతమంది ఫారిన్ డాక్టర్స్ కూడా అక్కడ ఉండటం, వారు కూడా చూడటం ఇవి జరుగుతున్నాయి. అప్పుడు కొంచెం అంత చూసుకుంటున్నారు కదా! ఫలానా ఎన్ని గంటలు అంటున్నారు అని అనుకుంటా ఉండి, హ్మ్. బిల్ ఎంత అవుద్ది? హ్మ్. అపోలో హాస్పిటల్ ఈ డాక్టర్స్ ఇదంతా. నా పరిస్థితి ఏంటి? 2 కరోనాలు గడిచినాయి అక్కడ. హ్మ్. తర్వాత ఇది అంత పెద్ద ఏం కాదు. ఈ మధ్యన దసరా రిలీజ్ అయ్యింది. ఇప్పుడిప్పుడు కాస్త డిపార్ట్మెంట్స్ అందరూ పర్వాలా మనం శంకర్ మహాంతితో చేయించొచ్చు అని దీనికి వస్తున్నారు. హ్మ్. ఆర్థికంగా అంత ఇదిగా లేను. హ్మ్. భయమేసి ఎంత అవుతుందో ఏమోనని గబగబా అడిగాను అక్కడికెళ్ళి. వాళ్ళు పైనుంచి మాకు ఫోన్ వచ్చిందండి. మీరు నిశ్చింతగా ఉండండి అన్నారు. హ్మ్. పైనుంచి ఎవరు ఫోన్ చేశారు? ఆళ్ళెవరు చేశారో చెప్పట్లా. అప్పుడు స్థిమితపడి అబ్బాయి వచ్చున్నాడుగా సరిగా అని అనుకుంటా బ్యాక్‌కెళ్ళా. అప్పుడు స్వామినాయుడు గారు ఆమె పేరు వాట్సాప్ చేయమన్నారు గదా! ఇక్కడ పేరు చెప్పగానే రెస్పాండ్ అయ్యారంటే అదేదో జరిగి ఉండాలని వారికి చేశా. హ్మ్. స్వామినాయుడు గారికి. హ్మ్. చేస్తే అవునండి. హ్మ్. అన్నయ్య దృష్టిలో పెట్టాం చిరంజీవి గారికి. సూపర్. ఆయన చరణ్ బాబుతో మాట్లాడటం ఉపాసన గారు ఆళ్ళంతా అనుకుంటే, ఉపాసన గారు అపోలోకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చేశారు. హ్మ్. అందువల్ల మీకు అలా జరుగుతున్నాయి. హ్మ్. మీరు ధైర్యంగా ఉండండి ఏం కాదు అని ఆయన ధైర్యాన్ని అప్పుడు దాకా నాకు తెలియదు తారక్ గారు. హుహు. అయ్యి 17 రోజుల పాటు కోమాలో ఐసీయూలో ఉంచి చక్కగా ఆమెను బ్రతికించి నాకు అప్పజెప్పారు. హ్మ్. ఆగస్టు 2వ తేదీకి డిశ్చార్జ్ ఇచ్చారు. అంత చేసినప్పుడు మా కుటుంబం ఆ కుటుంబానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదండీ హ్మ్. తారక్ గారు. హ్మ్. స్వామినాయుడు గారిని అడిగాం. వారు బిజీగా ఉన్నారు కదా! శంకర్ మహంత్ గారు తర్వాత వీలున్నప్పుడు చెప్తాలే అన్నారు. సరే ఈమె ఇలా ఉంది గనక సరే నేను ఇక్కడి నుంచి ఆమె కోసం మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాం. హ్మ్. చిత్తూరు దగ్గర బంగారుపాలెం అని. హ్మ్. ఆ కోడలు ఉద్యోగరీత్యా బాబు అక్కడ ఉండటం ఇది. హ్మ్. ఈమె ఆరోగ్యం తేడా కదా మరి అమ్మాయి ఎటు వెళ్తది బాబు అడిగాను నేను తోడుంటానికి. ఏదైనా వస్తే షూటింగ్ చేసుకెళ్దామని. హ్మ్. ఈ పరిస్థితుల్లో నేను అప్పుడప్పుడు స్వామినాయుడు గారిని అడగటం, ఫోన్ చేయటం. ఇంకా హ్మ్. బిజీగా ఉన్నారండి పర్వాలేదండి మీరు బాగుంటే చాలు అంత దూరం నుంచి ఏమొస్తారని ఆయన. హ్మ్. చూడండి మళ్ళీ అంతంత ఖర్చులు పెట్టుకు రావాలా మీరు అని హ్మ్. ఆ భావంతో ఆయన ఆపుకుంటా వచ్చేసారు. హ్మ్. 17 మాసాలైన తారక్ గారు హ్మ్. లోపల బాధ ఉంది. అంత హ్మ్. చేసిన వాళ్ళకి కనీస మర్యాద కదా నాన్న. హ్మ్. కృతజ్ఞత. అవును. అనుకుంటా ఉంటే ఆహా టీమ్ నుంచి ఫోను. హ్మ్. అన్‌స్టాపబుల్ ప్రోగ్రామ్ నుంచి ఆ క్రూ అంట హ్మ్. అడిగారు వాళ్ళు. హ్మ్. మీకు ఇట్లాగా మీ భార్య గారికి అయింది కదా! హ్మ్. అదేంటండి అసలు ఆ వ్యవహారం అని అడిగారు. హ్మ్. అదంతా ఇలా ఇలా జరిగిందండి అని చెప్పా. హ్మ్. మరి మీరు రాగలరా? ఇట్లా షూటింగ్ ఉంది మాకు. హ్మ్. ప్రోగ్రామ్‌లో చేయాలంటే, అలాగేనండి తప్పకుండా అని చెప్పి వచ్చాం. హ్మ్. వచ్చిన తర్వాత ఇక జరిగేపాటికి ఇక మరి ఆ బాలయ్య బాబు అక్కడి నుంచి లెట్ అస్ వెల్కమ్ శంకర్ మహంతి అని ఆయన నోటి నుంచి ఆ శంకర్ ఆ పేరు ఉచ్చరించినప్పుడు హ్మ్. ఆనందంతో అలా హ్మ్. వెళ్ళేపాటికి అక్కడ చరణ్ గారు. చరణ్ బాబు హ్మ్. బిడ్డ వయసుకి చిన్నాడు కాళ్ళకి నమస్కారం చేయాలి నాన్న అలాంటిది ఒక్కసారిగా హ్మ్. కృతజ్ఞతగా హగ్ చేసుకునేపాటికి ఆ బిడ్డ
అట్లా అట్లా అన్నాను. నేను నా అన్నంతగా మీరు చూసే ఉంటారు అవునవును. ఎపిసోడు. అది 17 మాసాల ఒక్క దీన్ని మాటలు రాగాల ఉంటే ఆ బిడ్డ అంతసేపు నాకు ఇచ్చేస్తే మళ్ళీ బాలయ్య బాబు పక్క నుంచి ఇలా అంటూ మీది ఏ ఊరు ఏంటంటే చెప్పుకునేది మాట పెగలటల్లా ఆ గొంతుల కృతజ్ఞత ఉంటుంది. నీళ్ళు తాగండి అని ఆయన చేతితో అందించి అలా చేస్తే అది జరిగింది. చిరంజీవి గారు మొన్న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అక్కడ కూడా వెళ్ళారు మీరు. ఆయనకి ఈ కాకుండా ఏదో చూపించి ఇచ్చారు, బుక్స్ ఇచ్చారు, తర్వాత ఏదో ఒక చిన్న ఏంటిది అది అన్నయ్య 21 నారప్ప కోసం రావాల్సి వచ్చింది చూసారా, వచ్చాను కదా అని చెప్పి మళ్ళీ వస్తే ఎక్కడ ఆగుతాం మనం, బ్లడ్ బ్యాంకులు బ్లడ్ ఇచ్చుకున్నాం. అంటే 2017 నుంచి ముందు కూడానా? 2006 నుంచే నేను అక్కడ వ్యాపార వ్యవహారాల్లో గుడివాడలో ఉండగా కాలేజీ రోజుల నుంచి ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, రెడ్ క్రాస్ సొసైటీలో బ్లడ్ తీసుకుంటా, అదొక ఆనందం. ఇక్కడ నేను 2006 పని ఉండి వచ్చా వ్యాపార వ్యవహారాల్లో. వచ్చినప్పుడు ఇక చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అండి ఇక అన్న అసలు ఇక ఇక్కడ ఇచ్చుకుంటే చిన్నప్పటి నుంచి మరి అది ఇచ్చుకుంటే మనకు ఒక ఆత్మానందం. అక్కడ ఇచ్చామంటే వేరు కదా అని ఇచ్చుకున్నా. 2007కి ఏదో పని ఉండొచ్చి అప్పుడు ఇచ్చుకున్నా. ఆ తర్వాత 2009కి ఇక నటుడిగా ఇక్కడికి కుటుంబంతో వచ్చినప్పుడు 3 నెలలకు ఒకసారి రెగ్యులర్గా ఇచ్చుకుంటూ వచ్చాను. ఆ క్రమంలో అట్లా జరుగుతుంది. 21 షూటింగ్ నారప్ప కోసం వచ్చేది అరుణాచలం వెళ్ళటం, ఇటు రావటం, ఇటు రావటం. 21 నారప్ప కోసం వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ బ్లడ్ బ్యాంకులు ఇచ్చినప్పుడు స్వామినాయుడు గారు ఆ రికార్డు ఉంటుంది కదా చూసి ఆయన మీరు క్యాబిన్కి ఒకసారి రండి అవగానే తీసుకెళ్ళారు. ఎక్కడ ఉంటారు ఏంటి అని అడిగితే ఇట్లా నారప్ప షూటింగ్ పిలిచారండి, నేను అరుణాచలంలో ఉంటున్నా శివ సన్నిధిలో రమణ మహర్షి అని. కానీ ఆయన ఆ అరుణాచలమ రమణ మహర్షి అని కనెక్ట్ అయిపోయారు అని ఎంతో ఆనందంగా గంట సేపు మాట్లాడుకున్నారు తృప్తిగా. ఆ ఫోన్ నెంబర్స్ పెట్టుకుని ఆ వాట్సాప్లో సత్సంగం. ఇది 2021 సంగతి. అది అయిపోతే 23 జూలైకి ఇది మళ్ళీ అదంతా 2025 జనవరి 17న టెలికాస్ట్ అయింది అన్స్టాపబుల్. అయిపోయిన తర్వాత నాకు జనవరి నుంచి ఇక అక్కడ వెళ్ళిపోయేది గొడవ ఉంది కదా మనకి, అక్కడికి వెళ్ళే దీనిలో ఉంటే ఒక మిస్టర్ రెడ్డి అనే ఒక మూవీకి డబ్బింగ్కి వచ్చారు వాళ్ళు. షూటింగ్ ఎప్పుడు అంతకుముందు అయిపోయింది. వాళ్ళు వచ్చినప్పుడు పిలిచారు నన్ను. పిలిస్తే దానికోసం వచ్చానమాట. అది చెప్పుకొని ఇక నేను ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతానని ఇంట్లో చెప్పేసి ఆ చెప్పే దగ్గర డబ్బింగ్ అవగానే వచ్చాను కదా మళ్ళీ బ్లడ్ ఇచ్చుకోవడానికి వెళ్ళా జనవరి 30న ఈ సంవత్సరం. ఇచ్చిన తర్వాత అన్స్టాపబుల్ చూసిన మీరందరూ పిలిచి మళ్ళీ ఇంటర్వ్యూలు ఇదంతా ఎట్లా వచ్చారు ఇవన్నీ మళ్ళీ జరిగి ఒక 15-20 రోజులు ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ క్రమంలో అప్పటికి ఫిబ్రవరి 8వ తారీఖున అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనార్స్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తూ వాళ్ళని ఫెలిసిటేట్ చేయడానికి 100 మెంబర్ డోనార్స్ని సెలెక్ట్ చేసిన లిస్టులో మీరున్నారు. 21సారి ఇచ్చిన వాడిగా ఉండటంతో జరిగింది. అప్పుడు ఆ కార్యక్రమానికి ఇన్వైట్ చేయటం, అన్నయ్య రావటం, ఆ టైంలో ఎలా ఉన్నారా అని, బాగున్నారా, మందులు వాడుతున్నారా, జాగ్రత్తగా చూసుకోండి అని అంతమంది సమక్షంలో అందరు అభిమానులు కదా నాన్న వాళ్ళకి చెప్పారు. మనం ఏదో అనుకుంటామండి, మన మధ్యనే ఉన్నారు శంకర్ మహంతి. ఆయన తన ధర్మాన్ని ఆత్మసంతృప్తి కోసం ఎంతో కాలంగా తను రక్తదానం చేసుకుంటూ వచ్చాడు. అది తన భార్యకి ప్రాణం రక్షించే పరిస్థితిగా ప్రకృతి అలా సహకరించి చేయించిందే కానీ మేమేమి చేయలేదని అంతమంది దగ్గర అంత నిస్వార్థంగా నిరాడంబరంగా చెప్పాడు అన్నయ్య. ఒక మాట అన్నారు ఆయన, శంకర్ మహంతి మీరు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలనుకుంటున్నారు ఖచ్చితంగా, ఇక మీరు ఆ నమ్మకం పెట్టుకోండి అన్నారు. అయితే దేవా గారు అన్నారు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు ఇప్పటివరకు ఇండస్ట్రీని మీరు అడిగారు, బట్ ఇండస్ట్రీ ఇస్తుంది. ఈయన అన్నది ఎప్పుడు ఫిబ్రవరి 8, దేవా గారు అన్నది ఆగస్టు 24 డబ్బింగ్ కంప్లీట్ అవ్వగానే.
ఇక్కడ ఇది జనవరిలో వెల్కమ్ శంకర్ మహాంతి అని చెప్పి అన్స్టాపబుల్. ఈ సోనీ లైవ్ ద్వారా ఆ మైసబ్ రిలీజ్ అయ్యి ఆ బాంబులు శివారెడ్డి ఈ గొడవ గందరగోళం మరి ఇంత జరిగింది. అరుణాచల అయితే ఇక్కడ చూస్తే